నాకు అర్థం కావట్లేదు, ఎందుకు రోజు బిచ్చగాల కన్నా దారుణంగా తయారవుతావమ్మా? ఇంట్లో అంత మంచి బట్టలుండి, అంత మంచి చీరలుండి అవి కట్టుకోకుండా ఈ బిచ్చగాల చీరలు ఎందుకు కడతావు? నాకు అర్థం కావట్లా. చూసేటోళ్ళు నా ప్రెస్టేజ్ పోతారు మా, చూసేటోళ్ళకి నా ప్రెస్టేజ్ పోతుంది. మీకు అర్థం కాదు. కొంపలో అన్ని చీరలు ఉంటాయి, ఇవేనా వేసుకునేటివి? ఇంకా ఏం లేవా? నా అంత గొప్ప కొడుకు ఈ ప్రపంచంలో ఎవరు ఉన్నాడు? ఎలా? నాకెళ్ళి చూడు, చూసి మాట్లాడు. నాకెళ్ళి చూసి మాట్లాడాలా? కొంపలో ఇన్ని బట్టలు ఉంటాయి, చినిగిపోయిన జాకెట్, చినిగిపోయిన చీర, ఇవే వేస్తాంటావు. మావి బీరువాలో ఒక్కటి ఉంటే చెప్పండి, అన్ని మా అమ్మ చీరలే. ఈ బీరువా నిండా కూడా మా అమ్మవే చీరలు. ఇన్ని చీరలు పెట్టుకొని అడుక్కు తినే దానికన్నా దారుణంగా తయారవుతుంది. నేను చెప్తా రోజు, అమ్మ మంచి చీర కట్టుకో, లైఫ్ లో జిందగీ లాగా బ్రతకాలమ్మా అంట. ఈయనదే నా మాట. ఏమన్నంటే ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటుంది నా మీద. ఇంత ఇంత రాంగ్ గా అప్రిసియేట్ చేసి అమ్మా ఇలా ఉండు అలా ఉండు అంటే నా మాట వినేదే. నీ మాట ఎవరు వింటారంటారు నన్ను. హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మ గుండులో ఎలా ఉంది చెప్పండి. చూసినారు ఏం మీ అమ్మ అట్లా ఉంది, కొద్దిగా మంచిగా హీరోయిన్ లాగా తయారు చేయన్నారు. బట్ నీకు చెప్తే నా మాట వినవు. ఇట్లానే చెప్తే నువ్వు మారుతావని ఇన్స్టాగ్రామ్ లో పెడితే నీకు కొద్దిగా బుద్ధి వస్తానని నేను ఇలా వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నా. ఇప్పుడు కన్నా మారు, నా మాట విని మారుతావా లేదా చెప్పు. మారవు, నాకు తెలుసు నువ్వు మారవు. ఏం నేను జాబ్ చేస్తానా? మళ్ళీ ఉండేటివే కట్టుమా, ఉండేటివే కట్టు. ఎంత బాగున్నాయి, ఎప్పుడో పూర్వకాలం 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల చీరలు కూడా ఉన్నాయి. అవి కూడా తొడగకుండా ఏదో మ్యూజియం లో పెట్టినట్టు పెట్టింది బీరువాలో. ఏం చెప్పు, మేము వేసుకోవాలా ఏమన్నా?